ఉల్లిపాయ పులుసు 7 eggs ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఉల్లిపాయ కోయాలి, బగారు పత్తా, పచ్చిమిర్చి, పసుపు, కారం, అల్లం పేస్ట్, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం షుగర్ వేస్తా, లేదంటే బెల్లం వేస్తా, కొంచెం 1/2 teaspoon. తర్వాత చింతపండు పులుసు, ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొంచెం షుగర్ వేసి, కొంచెం సాల్ట్ వేసి వేడి నీళ్ళు పోయాలి. ఆనియన్ అంతా ఉడికిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, తర్వాత మరగాలి. తర్వాత లాస్ట్లో ఇది చింతపండు పులుసు. సో చింతపండు పులుసు వేసేసి ఎగ్స్ అన్నీ సైడ్కి ఉడకబెట్టుకోవాలి. పులుసు వేసిన తర్వాత లాస్ట్లో ఎగ్స్ కట్ చేసి వేయాలి. బగారు పత్తా వేస్తే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ కొత్తిమీర వేయాలి, పుదీనా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇదైతే చిన్నపిల్లలు బాగా తింటారు, చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది, దాన్ని రెండింటిని కలిపి మిక్సీ కొట్టాలి. పౌడర్ ఉంటుంది జీలకర్ర మెంతుల పొడి. చేపల కూరలో కూడా వేస్తారు అది జీలకర్ర మెంతుల పొడి. సో అది కొంచెం ఒక 1/2 teaspoon దీంట్లో టేస్ట్కి చూసుకొని వేసుకోవాలి. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. సో అంతా అయిపోయింది, సిమ్లో పెట్టేసాను. జస్ట్ ఒక 5 minutesలో దించేస్తాం. వేడి అన్నంలో ఈ పులుసు తింటే అదిరిపోతుంది టేస్ట్. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. నేను వంటలన్నీ కూడా తొందరగా చేసేస్తా, ఎక్కువ హాట్ వాటర్ యూజ్ చేస్తా. ఆయిల్ చాలా తక్కువ వేస్తా ఆయిల్ నేను. సో ఆయిలే వాడతాను. ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తా, ఆవిరితో ఎక్కువ వండుతా. అంటే ఒక ప్లేట్ పెట్టి దీని మీద వాటర్ వేస్తే తొందరగా ఉడుకుతుంది కర్రీస్ అన్ని. మీరు ఒకసారి ట్రై చేయండి, నెక్స్ట్ టైం అది కూడా నేను వీడియో చేసి పెడతా. అండ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. షూట్ లేనప్పుడు అలా వంటలు చేస్తూ ఉంటా, చాలా టేస్టీ ఉంటుంది. నాకు నేను చెప్పుకోవడం కాదు, చాలా బాగా చేస్తా. అండ్ ఉల్లిపాయతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఉల్లిపాయ జ్యూస్ హెడ్కి మసాజ్ చేస్తే, తలస్నానం చేస్తే హెయిర్ అయితే లాస్ అవ్వదు. అండ్ ఐబ్రోస్ తక్కువ ఉన్న వాళ్ళు ఉల్లిపాయని ఇలా కట్ చేసి ఐబ్రోస్కి పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అండ్ ఉల్లిపాయతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ తొక్క చెట్లకు వేస్తే కూడా మొక్కలు చాలా పెరుగుతాయి. అండ్ ఉల్లిపాయతోటి ఇంకా హెయిర్కి, ఫేస్ కూడా చాలా స్మూత్ అవుతుందండి. ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. అంతే, ఇవాళకింతే. సో ఉల్లిపాయ కోసినప్పుడు వాటర్ రావద్దంటే ఉల్లిపాయని నీళ్ళల్లో నానబెట్టి కట్ చేస్తే వాటర్ రావు, మనకి కళ్ళకి నీళ్ళు వస్తాయి కదా. సో ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇది మరిగిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్క గుడ్డు డ్యామేజ్ అయిపోయింది, మిగతా ఎగ్స్ అన్నీ బాగున్నాయి. సో వేడన్నం రెడీగా ఉంది.